మన ఎమ్మెల్యే గారు తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పాటు అయిన తర్వాత వైసీపీ ప్రభుత్వంలో జరిగిన అక్రమాలను వెలికి తీయాలా, వైసీపీ ప్రభుత్వంలో ఏమేమి జరిగినా కొన్నిటికి పిటిషన్లు పెడతా వచ్చినాడు. అక్కడక్కడ కొన్ని ఇంకా జరుగుతాయి కూడా భవిష్యత్తులో. తెలుసుకునేటి మన నోటీస్కి వచ్చినట్టు వాటి మీద అంతా పిటిషన్స్ పెడతా ఎంక్వైరీలు వేయమని అడుగుతూ ఉన్నాం. ఆ ఎంక్వైరీలు వేయించే భాగంలో దీని మీద కూడా ఒక పిటిషన్ పెట్టినారు. ఇదేమని, వాస్తవంగా ఇది ఈనాటికి కూడా ఆర్ఎస్ఆర్లో చెరువు భూమి అనింది. మామూలుగా రెవెన్యూ రికార్డ్స్లో ఆర్ఎస్ఆర్ అనేది ఒక ప్రామాణికం, భూమి యొక్క హక్కులు తెలియజేసేదానికి. అది ఈనాటికి ఎప్పటికి కూడా అది ఒక పివోటల్ డాక్యుమెంట్ అంటారు. ఆర్ఎస్ఆర్ కానీ పిఎస్ఆర్ కానీ పివోటల్ డాక్యుమెంట్ ఒక పవిత్రమైన గ్రంథము అని. ఫస్ట్ దాంట్లో రికార్డ్స్ వెరిఫై చేసిన తర్వాతనే భూమి యాజమాన్యాన్ని నిర్ధారిస్తారు. కాబట్టి ఈనాటికి చెరువు భూమి అనేది ఆర్ఎస్ఆర్లో మార్పు రాలే. ఆర్ఎస్ఆర్లో చెరువు భూమి అనేది ఫీల్డ్ మ్యాప్స్లో చెరువు అనే ఇండికేషన్ ఉంది. ఫీల్డ్ మ్యాప్లో హ్యాచింగ్ చేసి చెరువు అని తెలియజేస్తారు. ఫీల్డ్ మ్యాప్లో చెరువు భూమి అనేది ఉన్న తర్వాత దాన్ని బహుశా ఇది 1919 నుంచి ఉన్నింది. 27 మధ్యలో ఇలా 27లో అటుంటే దాని తర్వాతను ఈ ల్యాండ్ను కన్వర్ట్ చేసి, అంటే దాన్ని ఏమంటారు, ఆయకట్టు చెరువు బంజరును అని దాన్ని మార్పు చేసి సబ్ డివిజన్స్ చేసి తర్వాత మళ్ళీ కొంతమందికి అసైన్ చేసినారు ల్యాండ్స్. సరే, మనం అంత డెప్త్కు పోలే, అవసరం కూడా మనకు లేదు. అయినా వన్స్ ఆ విధంగా స్వరూపాన్ని మార్చాలంటే, ఒక భూమి యొక్క స్వరూపాన్ని మార్చాలంటే దానికి ఆర్ఎస్ఆర్లో ఎంట్రీస్ చేసి ఉండాలి. దీనికోసం ఈ విధంగా మా భూమిని మార్పు చేస్తూ ఉన్నాము ఫలానా సంబంధించి దీనికోసం అని చెప్పి. అట్లాంటి మార్పులు ఏం చేయకుండా డైరెక్ట్ సబ్ డివిజన్ చేసి సబ్ డివిజన్ ఎంట్రీస్ మాత్రమే ఆర్ఎస్ఆర్లో ఎంటర్ చేసినారు. అది మనకు తెలిసేది తప్పని అనుకుంటున్నాం. సరే, అది రెవెన్యూ వాళ్ళు తర్వాత ఇది తప్ప ఒప్ప అనేది తర్వాత వాళ్ళు నిర్ధారిస్తారు. 1985 నుంచి ఎమ్మెల్యే గారు ఆడున్నప్పుడు అది అప్పటిదాకా రైటు, ఇప్పుడు ఎందుకు తప్పైంది అంటే అప్పుడు ఎవరు వాళ్ళు వ్యాపారం చేయలే. అప్పుడంతా ఎవరు బుద్ధి ఉంటే వ్యవసాయం చేసుకుంటున్నారు. ఎవరి భూమిలో మనకి తెలియాల్సిన పనిలే. అక్రమము జరిగింది అని తెలిసిన తర్వాత దీన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చి ప్రభుత్వ స్థలాలను అన్యాక్రాంతం కాకుండా చూడాల్సిన బాధ్యత ఎమ్మెల్యేగా ఆయనకు ఉంటుంది. కాబట్టి ఈ భూమి అన్యాక్రాంతమవుతుంది. వైసీపీ ప్రభుత్వంలో వైసీపీ పార్టీ వాళ్ళు ఈ విధంగా ఆక్రమణలు చేసి ప్రభుత్వ భూములు ప్లాట్లు వేసి అమ్ముకునే దానికి వ్యాపారాలు చేస్తున్నారు. దీన్ని నిరోధించండి, దీని మీద ఎంక్వైరీలు చేయండి అని చెప్పి ఎమ్మెల్యే గారు పిటిషన్ పెట్టినారు. యాక్చువల్గా మొట్టమొదటి రామచంద్రారెడ్డి గారి దగ్గర పోయింది వాస్తవం. రామచంద్రారెడ్డి దగ్గర పోయి రామచంద్రారెడ్డి పెద్ద ఆయనకు చెప్పినాడు. నా దగ్గర కూడా వచ్చినారు. మేము చెప్తే మీరు జోక్యం చేసుకోవాలంటే దీంట్లో అని చెప్పినాడు. దీంట్లో జోక్యం చేసుకోవాలంటే ఎవరు జోక్యం చేసుకోవాలి, అది ఎంక్వైరీ నడవని అని చెప్పినాము. నిన్న భాస్కర్ రెడ్డి వచ్చినాడు. యాక్చువల్గా ఏంటంటే మళ్ళీ వాళ్ళు నన్ను అడిగినప్పుడు ఏంటంటే ఫస్ట్ వాళ్ళు ఏదో చెప్తున్నారు, బాధ వినను, కనీసం రెవెన్యూ పరంగా న్యాయమా కాదా అది తెలుసుకునేదానికి వాళ్ళు నాతో ఎందుకు రెఫర్ ఏం చేసినాడంటే, అంతకుముందు రిటైర్డ్ తహసీల్దార్ భాస్కర్ రెడ్డికి మొత్తం అంతా సబ్జెక్ట్ తెలుసు, మీరు కావాలంటే భాస్కర్ రెడ్డిని విచారించుకోండి అని చెప్పినాడు. అది నాతో మాట్లాడినప్పుడు ఎవరు నిమ్మకాయల సుధాకర్ రెడ్డి నాకు ఇంత ఇస్తామని చెప్పలే ఆయన నోటితో. నేను ఇంత కావాలని ఆయన అడగలే. ఏ మధ్యలో ఇద్దరు వ్యక్తులు వేరే వాళ్ళు వారి తరఫున వచ్చినారు నాతో మాట్లాడడానికి. వాళ్ళు కూడా మీకేదో డబ్బు ఇస్తామని కానీ వాళ్ళకేదో మీకు ఈ విధంగా చేయండి అని కానీ ఈ బెనిఫిట్స్ నేను అడుగుతానని కానీ వీళ్ళు కానీ వాళ్ళు కానీ మేము ఎప్పుడు చెప్పలే. అట్టాటి నువ్వు చెప్తున్న ప్రసాద్ నువ్వేదో ప్రమాణాలు చేయి, రాజస్వామి సాక్షిగా చేయి, ఇంకోసారికి చేస్తాను, నీ మాదిరి మేము ప్రమాణాలు చేయము బాబు. నీకు రాధాస్వామి నువ్వు శివపార్వతుల సాక్షిగా చేస్తావు, నీ తల్లిదండ్రుల సాక్షిగా చేస్తావు, పిల్లల సాక్షిగా చేస్తావు, తూచి అంటావు. మళ్ళా మేము ప్రమాణం చేయాలంటే దానికి ఒక శాంటిటీ ఉండాలని కోరుకుంటున్నాం. నువ్వు ఈరోజు అన్నావు కాబట్టి నేను చెప్తా ఉండా, ఇప్పటిదాకా ఈ క్షణం దాకా నాకు ఏ మధ్యవర్తి నాకు డబ్బు ఇస్తామని ఇంతపడాక చెప్పలే. ప్రమాణపూర్వకంగా రాధాస్వామి సాక్షిగానే అడగలే, నేను అడగలే, వాళ్ళు కూడా నన్ను అడగలే డబ్బు ఏమైనా తీసుకుంటారని. నిమ్మకాయల సుధాకర్ నాకు ప్రపోజల్ పెట్టలే. ఒకవేళ పెట్టినా అడిగితే ఇవ్వచ్చునేమో, ఎందుకంటే వాళ్ళు బాధపడుతున్నారు కాబట్టి మీరు తప్పకుండా ఇస్తారు. మేము అడిగితే 4 కోట్లు ఆయన 10 కోట్లు అని అడగాను, 10 కోట్లు కానీ 4-5 కోట్లు అని ఇవ్వచ్చునేమో. ఇట్లాంటి తుచ్చమైన డబ్బుకు మేము ఏనాడు ఆశించలే. వరదరాజురెడ్డి ఒక క్లీన్గా 40 సంవత్సరాల రాజకీయ చరిత్రలో మచ్చలేని వ్యక్తిగా ఉన్నాడు. ఆయన బ్రతికినన్నాళ్ళు ఆయనకు మచ్చ చేర్చే పని కొండారెడ్డి జీవితంలో. నాకు ప్రాణం పోయే అవసరం ఉన్నే, అరిచేతిలో అవకాశం ఉన్నే, అట్లాంటి విషయాలకు నేను పాల్పడను.
నువ్వు నిశ్చింతగా ఉండు, నేనేమన్నా 2,000 కోట్లు 3,000 కోట్లు సంపాదించి నీకు పోటీగా వస్తానని భయపడుతున్నామో, నీకు అంత పోటీ వచ్చేంత నాకు డబ్బు సంపాదించుకునే దానికి నేను కూడా ప్రయత్నాలు చేస్తా, కానీ ఇట్లాంటి తుచ్చమైన మార్గాల్లో నేనైతే చేయను. ప్రతి ఒక్కడికి ఉంటా సంపాదించుకోవాలని, ఎందుకుండదు? పొద్దున్న లేచిన నుంచి నేను కూడా సంపాదించుకోవాలని అనుకుంటా. ఏమి నేనేమో కట్టు బానిస నాకు ఎవరికన్నా ఊరికి ఊడిగం చేయడానికి? ఎమ్మెల్యేలు మాజీ ఎమ్మెల్యేలు మీరు ప్రజా జీవితంలో ఉండాలి, చేయండి. నేను కూడా ఎమ్మెల్యే కొడుకును కాబట్టి నేను కూడా సగం మంది వచ్చిన సగం కాలం నేను ఇక్కడనే గడుపుతుండా ప్రజా సమస్య. ఎందుకంటే మా నాయన ముసలివాడు అయినాడు కాబట్టి ఆయన దగ్గరికి కాకుండా కొంతమంది నా దగ్గరికి వస్తుంటారు, వాళ్ళ సమస్యల గురించి విచారించడానికి, తగిన న్యాయం చేయడానికి. ఒక సగం జీవితం నేను నా సంసారం జరగడానికి నేను సంపాదించుకునే నేను ఉండాలి కదా. ఏదైనా అక్రమం చేసి అనైతికమైన దారిలో మీరు సంపాదిస్తున్నామంటే ఏలెత్తి చూపించండి. మట్కా ఆడిచ్చినారు, మట్కా ఆడి ప్రొద్దుటలో అంతకుముందు మీ వ్యవస్థకు రద్దు చేసి ఇంతకుముందు మీరు జూదం ఆడిచ్చింటే కొంతమంది ఎత్తకపోయింటే 4 రోజులు వారం రోజులు డిఎస్పీని ట్రాన్స్ఫర్ చేసినారు. మీ చరిత్రలో గుర్తుందో లేదో మీరు మళ్ళా గుర్తు చేస్తుండా. ఆ డిఎస్పీ పేరేమి? చక్రవర్తి. ఏఎస్పీ చక్రవర్తిని వారం రోజులకే ట్రాన్స్ఫర్ అయినాడు. మరి ఇక్కడేదో ప్రొద్దుటలో ఒక చోట జరిగిందంటున్నానే వెంటనే డిఎస్పీకి ఫోన్ చేసి పలానా చోట జరుగుతుందా అంటే ఇది మీ పోలీసులకు తెలుసా తెలియదా, తెలిసింటే కూడా పోలీసులకు తెలిసి హెచ్చరిస్తున్నాము, దయచేసి దీన్ని సరిదిద్దండి అని చెప్పి పోలీసులకు హెచ్చరిక చేసినాం. అవును, చౌటపల్లిలో ఒకరోజు ఆట ఆడింది నిజమే. చౌటపల్లిలో ఒకరోజు ఆడుతున్నా అంటే చౌటపల్లి లక్ష్మీడికి సంబంధం లేదు, వాళ్ళు వేరే పిల్లలు ఆడుకున్నారు. ఆడిస్తానే వెంటనే పోలీసులను వాళ్ళను కూడా హెచ్చరించడం జరిగింది, పోలీసులను ఉపేక్షించకమని కూడా హెచ్చరించడం జరిగింది. జరుగుతాయి అన్న ఒకసారి పొరపాటు జరుగుతాయి. పొరపాటు జరిగితే మీరు అట్లా కాదు, మనమే పెట్టి దాన్ని వ్యవస్థీకృతంగా మేము జరిపే ప్రయత్నం ఎప్పుడు చేయం భవిష్యత్తులో కూడా. నువ్వు చేసినావని చెప్పి అంటున్నాం, అప్పుడు అన్నాం, ఎలక్షన్ ముందరనే ఇప్పుడు కూడా అంటున్నాం, నువ్వు చేసినావు. ఇది వాస్తవం కాబట్టి ఒకసారి కాదు 100 సార్లు మాట్లాడతాం, తప్పేమున్నది. జూదం ఆడిచ్చినారు, మట్కా ఆడిచ్చినారు, గుట్కాలు కూడా కొంతమంది ఎవరైనా వేరే వాళ్ళు అమ్మినారంటే కనుక కేసులు. మీ వాళ్ళు మా గుట్కాలు అమ్ముకుంటుంటే కేసులే, వాళ్ళు మాత్రమే కొనుక్కోవాలా. ఇట్లాంటి వ్యవస్థీకృతమైన అవినీతిని చేసినారు కదా, దాన్ని నిరోధించాలని దాని గురించి మాట్లాడినాం. పదే మాట్లాడినాం. రియల్ ఎస్టేట్ బిజినెస్ అంటావా? రియల్ ఎస్టేట్ బిజినెస్లో చిన్న 5% 10% డీవియేషన్. నేను ఇంతవరకు అక్రమ లేఅవుట్ కూడా వేయలే ప్రొద్దుటూరులో. ఏమన్నా నేను అపార్ట్మెంట్ కట్టిన అపార్ట్మెంట్లో 5% డీవియేషన్ కూడా లేకుండా అపార్ట్మెంట్స్ కట్టినాం. ఈరోజు మేము కట్టే దాంట్లో కూడా నువ్వు చెక్ చేసుకోవచ్చు. సాధ్యమైనంత వరకు చట్టబద్ధమైన ప్రమాణాలకు లోబడే వ్యాపారం చేస్తాం. ఒకవేళ వ్యాపారంలో భాగంలో ఒక 5-10% ఏమైనా తేడా ఉంటే ఉండొచ్చు. నేను 100% కరెక్ట్ అని చెప్పడం లేదు, ఏమైనా చిన్న పొరపాటు జరుగుతుండొచ్చు. అయితే ఈ విధంగా కష్టపడి సంపాదించుకునేది చాలా కఠినంగానే ఉంటుంది జీవితం. అయితే దాంట్లో సుఖము సంతోషము ఉంది. దాని గురించి నీకు తెలియదు, ఎందుకంటే పోయికిరి సినిమాలో ఉంది, నిజాయితీగా బతికితే దాని విలువ మీకు నీయటడం నీకు తెలుదులే అని. కాబట్టి నీయటడం నీ జీవితంలో బహుశా నీకు తెలియకపోవచ్చు. ఆ సుఖాన్ని సంతోషాన్ని మేము అనుభవిస్తున్నాం కాబట్టి, ఈ సుఖాన్ని సంతోషాన్ని శాశ్వతంగా మేము కోరుకుంటున్నాం కాబట్టి, ఈ సుఖం సంతోషం మాకు ఎల్లవేళలా నిజాయితీగా బతికి అదే మమ్మల్ని చూపెట్టుకొని కాపాడుతామని మేము ఆశిస్తున్నాం.